చాలామందికి ముక్కు కళ్ళు బాగుంటాయి, కానీ చర్మం డల్గా ఉంటుంది. దీంతో ఇక ఆత్మవిశ్వాసం మొత్తం పోతుంది. నలుగురిలో కలవలేరు, హ్యాపీగా ఉండలేరు. ఇలాంటప్పుడు తిరిగి ఆ చర్మాన్ని మెరుపుతో ప్రకాశించేలా చేయాలంటే ఏం చేయాలి? ఈ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమమిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం ఎంతో ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎక్కువ మంది యంగ్స్టర్స్ని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ఇదే చర్మం డల్గా కనిపించడం. ఇలాంటప్పుడు చర్మం తిరిగి మెరవాలంటే ఏం చేయాలి? ఇది మనం తెలుసుకోబోతున్నాం. అంటే స్కిన్లో ఆ గ్లో కావాలి, అంటే ఆ నిగారింపు రావాలి. కాబట్టి నిగారింపు అయినటువంటి చర్మం కోసం కొన్ని చిట్కాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, కళ్ళు చెదిరేటువంటి అందం సొంతం చేసుకోవాలని ప్రతి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే దీనికోసం పార్లర్కి వెళ్తూ ఉంటారు, ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు, సంపాదనలో సగం దీనికే ఖర్చు పెడుతూ ఉంటారు, తల్లిదండ్రుల సంపాదన కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ఇవేవి అవసరం లేకుండా ఇంట్లోనే స్వయంగా మిమ్మల్ని మీరు అందంగా తయారు చేసుకోవచ్చు. చాలామంది ఇది నమ్మరు, కానీ ఆహా అనిపించేటటువంటి ఆ అద్భుతమైన ఆ బ్యూటీని, ఆ అందాన్ని సొంతం చేసుకోవచ్చు. దానికి పార్లర్కి పరుగులేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లో లభించేటటువంటి పదార్థాలని, పండ్లని ఉపయోగించి చక్కగా మెరిసిపోవచ్చు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మెయిన్గా ఏమిటంటే, మన ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్లో డ్రైనెస్, దీనివల్ల మెరుపు అనేది కోల్పోతూ ఉంటాం. కాబట్టి మాయిశ్చరైజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే తగినంత తేమ ఉండాలి. దీనికి చక్కటి పరిష్కారం ఏంటంటే నీళ్లు. రోజుకి కనీసం ఒక 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే చర్మం చక్కగా మెరిసిపోతుంది. మీది పొడి చర్మం అయితే దాన్ని తేమగా ఉంచుకోవడం మరీ ముఖ్యం. దీనికోసం ఇంటర్నల్గా నీళ్లు తాగుతూ ఉండాలి, అలాగే ఎక్స్టర్నల్గా కూడా కనీసం కొంత మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ మీరుంటున్న ఏరియాలో అంత పొడిగా ఉంటే అప్పుడు హ్యూమిడిఫైయర్లు, మాయిశ్చరైజర్లు ఇలాంటివి వాడుకోవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే 3 అత్యవసరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ 3 కూడా తప్పనిసరిగా మీ బ్యూటీ రొటీన్లో ఉండాలి. అప్పుడు మీకు ఈ చర్మం అనేది మంచి గ్లోతో ప్రకాశిస్తుంది. ఒకటేమిటి? క్లీనింగ్. 2 టోనింగ్. 3 మాయిశ్చరైజింగ్. ఈ 3 ముఖ్యం. మీరు పడుకునే ముందు తప్పనిసరిగా ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి, క్లెన్సింగ్. ఆ తర్వాత చర్మాన్ని టోనప్ చేసుకోవాలి, అంటే మసాజింగ్. అన్నిటికీ మించి చెప్పుకున్నాం కదా, మాయిశ్చరైజింగ్. చక్కటి వెన్నపూస కానీ, కొబ్బరి నూనెలో నీళ్లు కలిపి గిలకొట్టి దాన్ని క్రీమ్లా తయారు చేసి కానీ చర్మానికి అప్లై చేసుకుంటే చర్మం దాన్ని తీసుకొని మంచి నిగారింపుతో ప్రకాశిస్తుంది. ఇంతేనా అంటే అతి ముఖ్యమైన మరొక అంశం ఉంది. ఇదే పౌష్టికాహారం. దేనికైనా సరే, అందానికి, ఆరోగ్యానికి ఈ పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పైపైన ఎన్ని మెరుగులు పెట్టినా కానీ ఆ స్కిన్ అనేది ప్రకాశించదు. కాబట్టి మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే చక్కటి పౌష్టికాహారం తీసుకోవాలి. పౌష్టికాహారం అంటే ఎక్కడికో వెళ్ళి ఏవో తినాల్సిన పని లేదు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్స్, ఇవి లభించేటువంటి పదార్థాలు తినండి. ఒకవేళ మాంసాహారాలు అనుకోండి, చేపలు, లేకపోతే ఫిష్ ఆయిల్, ఇలాంటివి మీరు తగిన మోతాదులో తీసుకుంటూ ఉంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఇక కొవ్వు పదార్థాలు, ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి తగ్గించి సాధ్యమైనంత వరకు న్యాచురల్గా తీసుకుంటాం మంచిది. వీటి ద్వారా యవ్వనంగా కనిపించేటటువంటి సౌందర్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే, మన వంటింట్లో లభించేది పసుపు. దీన్ని యథోచితంగా వాడుకుంటూ ఉండాలి. అంటే కొత్త చర్మ కణాల పెరుగుదలకి పసుపు అనేది సహాయపడుతుంది. అలాగే కణాలు దెబ్బతినకుండా కాపాడటానికి కూడా పసుపు సహాయపడుతుంది. ప్రోజీరా అంటే అకాల వార్ధక్యాన్ని, వృద్ధాప్యాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. మీరు దీన్ని ఒక పద్ధతిలో తయారు చేసి వాడుకోవచ్చు. బియ్యం పిండి అలాగే పసుపు 2 కలిపి కాస్త రోజు వాటర్ కానీ, మామూలు నీళ్ళు కానీ కలిపి ప్యాక్ వేసుకుంటూ ఉండాలి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ముడతలు, గీతలు ఇవన్నీ దీంతో తగ్గుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఉంది చాలా ముఖ్యమైనది నిజానికి. ఇదే ఒత్తిడి తగ్గించుకొని తగినంత నిద్రపోవటం చాలా ముఖ్యం. అప్పుడు మీ చర్మం సహజంగానే గ్లోతో ప్రకాశిస్తుంది. అంటే తీవ్రమైన ఒత్తిడి అనేది అనేక చర్మ సమస్యలకు కారణమవుతుంది, సోరియాసిస్ దగ్గర నుంచి ఎగ్జిమా వరకు. కాబట్టి ఒత్తిడికి లోను కాకుండా ఉండాలి. దాంతో నిగారింపైన చర్మాన్ని మీరు పొందొచ్చు. అలాగే నిద్ర. ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని సామెత.
కాబట్టి చక్కటి నిద్ర అనేది కూడా ముఖ్యం. దీంతో మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. నిద్రపోతున్నప్పుడు మీ చర్మం రిపేర్ మోడ్లోకి వెళ్తుంది. కాబట్టి సరైన నిద్ర వల్ల లేచిన తర్వాత మీ ముఖంలో మంచి గ్లో కనిపిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇంకోటి ఉంది. ఇదేమిటంటే సున్నితం. అంటే మన స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. కాబట్టి చర్మం పట్ల చాలా సున్నితంగా మీరు వ్యవహరించాలి. అంటే వేడి నీళ్ళు వీటిని ఉపయోగించడం వల్ల మీకు అప్పటికి జిడ్డు తొలగినట్టు అనిపిస్తుంది, కానీ స్కిన్ రిబౌండ్ ఎఫెక్ట్ తోటి ఇంకా దెబ్బతింటుంది, పొడిబారుతుంది, అనేక సమస్యలు వస్తాయి. అందుకే మరీ వేడి నీళ్ళు కాకుండా ఎప్పుడు కూడా గోరువెచ్చటి నీళ్ళని క్లెన్సింగ్కి వాడండి. అంటే ఈ జిడ్డుని శుభ్రం చేసుకోవడానికి వాడండి. చర్మం నుంచి జిడ్డుని, తేమని, మాయిశ్చర్ని వీటిని తొలగించడానికి తక్కువ గాఢత ఉండేటటువంటి సబ్బులు, అలాగే క్రీములు ఇలాంటివి మీరు వాడాలి. ఇక అన్నిటికీ మించి అందరికీ అన్నీ ఒకటే సూట్ అవ్వవు. అంటే ఈ స్కిన్ రకాన్ని బట్టి మీరు క్లెన్సర్లను వాడాలి. జిడ్డు లేకపోతే మొటిమలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని తొలగించడానికి శనగపిండి, పెసరపిండి ఇలాంటి వాటి అప్లికేషన్స్ బాగా పనిచేస్తాయి. ప్యాక్లా వేసుకోవాలి. పొడి చర్మం ఉందనుకోండి, తేనె, పాలు ఇలాగా మిల్కీ క్లెన్సర్స్ని వాడాలి. ఇక మెలస్మా అంటే గోధుమ రంగు మచ్చలు ఉన్నాయనుకోండి, అప్పుడు ముల్తానీ మట్టి, టమాటా గుజ్జు, బంగాళదుంప రసం ఇలాంటివి కలిపి దీన్ని పూతగా వాడుకోవచ్చు, లేకపోతే రుద్దుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇలా చేస్తే మీ చర్మం గ్లోతోటి ప్రకాశిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే ఉంటుందని ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.